హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అది మొన్న నుండి అసలు లాంగ్ వీడియో పెట్టడానికే వీలైతలేదు. పొద్దున అసలు ఈ ముసిరే పడేసరికి లేట్గా లేవడం అవుతుంది, హడావిడిగా పని చేసుకోవడం అవుతుంది. వీడియోని అయితే అస్సలు తీయడం అయితే లేదు. అందులో దీప్కి అయితే కొంచెం హెల్త్ సిక్ ఉంది, నాకు కూడా కొంచెం మొన్నటి వరకు ఫీవర్ ఉంది కదా, కొంచెం అనేజీగా ఉండడం వల్లనైతే వీడియో తీయట్లేదు. ఇప్పుడే స్కూల్కి వెళ్ళి అయితే వచ్చారు. ఇదైతే ఇప్పుడు ఈవినింగ్ తీస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 వరకు అయితే వచ్చారు. తేజ్కి ఎందుకో ప్రాబ్లం అవుతుంది అట. ఏమవుతుంది బేటా? ఇది చూడు ఒకసారి, ఏమవుతుంది? ఎట్లనో ఏమవుతుంది? మా తేజ్ అయితే స్కూల్ నుండి వచ్చిన తర్వాతనైతే స్కూల్ ఎట్లనో ఉందట. మొన్న నుండి కంప్లీట్గా ముసురు పడుతుంది కదా, ఆ పిల్లల హెల్త్లో అయితే ఒక్కొక్కటి సిక్ అవుతూ ఉంది. అసలు ఫస్ట్ నాకు హెల్త్ ఇష్యూ ఉండే, అంటే ఫీవర్ వచ్చి ఉండే. మళ్ళీ ఇప్పుడు దీప్కు ఆల్రెడీ మొన్న ఫుల్ కోల్డ్ ఉండే, మళ్ళీ ఈరోజు దీప్కి అయితే కొంచెం అనేజీగా ఉందంట. అసలు మబ్బులు కూల్ వెదర్ అంటాం కానీ అసలు సమ్మర్లోనైతే అంత కూల్ కింద ఉంటే ఏం ప్రాబ్లం కాదు, కానీ వింటర్లో మాత్రం వర్షాలు పడి కంటిన్యూ ఇట్లా చల్లగా ఉంటేనైతే తొందర ఎందుకో ఇట్లా అయిపోతుంది కదా. మీరు అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈవినింగ్ లైవ్ అయితే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. లైవ్ కూడా రెగ్యులర్గా పెడుతున్నా. లైవ్కి ఎక్కువ మెంబర్స్ రావట్లేదు. అంతకుముందు మంచిగా లైవ్కి వచ్చారు. పప్ప బయట ఉండే కదా, తమ్ముడు ఎటువంటి పైన పోయిండా? పిలుచుకురావాలనా? తమ్ముడు పైన పోయిండు, తమ్ముడు పైన ఉన్నాడు. నీ హోంవర్క్ కంప్లీట్ అవుతుంది, దీపిదేమో కాదు. దీప్ అయితే తేజ్ అయితే హెల్త్ సిక్ ఉన్నా కూడా మంచిగా పాపం హోంవర్క్ వేసుకుంటుండు. మా దీప్ అయితే అస్సలే అయినాడు. దీప్కి అయితే ఏదో ఒకటి బెదిరిస్తూనే ఉండాలి, ఏదోటి అంటేనే ఏమంటారు తిడుతూ ఉండాలి, ఏమంటారు బుదకిస్తూ లేదంటే బెదిరిస్తూ అట్లా చేస్తేనే హోంవర్క్ చేస్తాడు. పైకి వెళ్ళిండు. స్నాక్స్ పొద్దున పెడితే అది తినాక ఇప్పుడు తింటానైతే పైకి వెళ్ళిండు. పప్పత్తును ఎటువైనా తేజ్ ఏదో చెప్తాను నేను. దీప్ పైన ఉన్నాడా? పైన స్నాక్స్ ఫాస్ట్గా అయిపోతే మెల్లగా కూర్చొని రాసుకో. నువ్వు టైం ఏడవుతుంది? హనుమాన్ దానికోసమా నీకు స్టడీ ఇంపార్టెంటా? 2 అయితే 2 కానీ డాక్టర్ దగ్గర తీసుకోపోదా? చాతన అయితే అంటే నీకేమనిపిస్తుంది తేజు? అప్పుడు క్లాసులో అట్లా ఉన్నా చాతన కాలే. అప్పుడు అంటే నీకు ఫీవర్ అనిపిస్తుందా? అన్న అప్పుడు అంతా కాలింది. కాలిన తర్వాత ఇప్పుడు కడుపులో ఎట్లా ఉన్నది, వాడు కట్టుకుంటే ఇక్కడ పెట్టినా ఫీవర్ వస్తున్నట్టుంది. అయితే హోంవర్క్ వేసుకోవా? హోంవర్క్ స్నాక్స్ అయిపోయినాయా? అన్నయ్య హోంవర్క్ వేసుకుంటుండవు, చాతన కాకుండా హోంవర్క్ వేసుకుంటుండు. దా పెట్టదా. అంటే మన డైజెషన్ లేదా? ఇంకా నరేందర్ దగ్గర కట్ట తీసుకోదావా? ఫీవరే ఉంది. ఫీవర్ ఉందని చెప్పాక గొంతులు ఎట్లా ఉందంటున్నా, అంటే గొంతు గరగర అంటుందా? గరగర అంటలేదు, ఎట్లా ఉన్నది ఇలా కిందికి మీదికి అన్నట్టు మధ్యలో ఉన్నట్టు అవుతుందా? అదే గొంతు గరగర అంటుంది. ఫీవర్ ఉంది లోపల కాదు, ఇట్లా మీదికి వచ్చినట్టు అవుతుంది, కిందికి వచ్చినట్టు అవుతుంది. మీదికి వచ్చినట్టు అయి కిందికి వచ్చినట్టు అవుతుందా? ఏంటిది? అయ్యో, అంటే గొంతులో ఎక్కొచ్చినట్టు అవుతుందా? చెప్పను నీకు, అంత ఎట్లా ఉన్నా అన్నం కూడా తినబుద్ధి కాదు అంత మిగిలిసుకొచ్చినాక. అందుకే అంటే మధ్యాహ్నం నుండి ఫీవరే ఉందన్నట్టు. పొద్దున స్టార్ట్ అయ్యింది, వచ్చి మబ్బులకే ఊకే వర్షాలు పడుతున్నాయి కదా. ఇప్పుడు సోకే అంతే, మిగతా ఇట్లా ఉన్నాయి. ఇక అప్పటి నుండి నీకు కొంచెం
చదవకుండా అయినా అన్నట్టు. డికాషన్ తాగుతావా తేజు? కొంచెం గొంతు చేంజ్ అవుతుంది, వేడి వేడి అన్నం తినబుద్దట్లేదు, తాగుద్దట్లేదు. లోపల నీకు ఫీవర్ వల్ల ఉన్నది. మరి కడుపులో ఎందుకు అట్లా ఉంటుంది? కడుపులా ఫీవర్ లాగా ఉంటే గట్లనే దాన్ని అదే ఎందుకు తీసుకోవద్దు. బెస్ట్ ఎక్కడ గొంతు నుంచి లోపలికి నోరు తేలి పెట్టి అక్కడికి గొంతులో తగ్గినట్టు అవుతుంది. ఏ లేదు, ఫీవర్ ఉంది. ఫీవర్ ఉంటుంది, ఫీవర్ రాదా? వస్తుంది. ఫీవర్ రాదు, వస్తుంది. వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ వేరే టాపిక్ ఇస్తావు. నువ్వు రాయి తేజు, నువ్వు రాసుకో. నువ్వు కూడా మొహం మంచిగా కడుక్కోవాలి, అట్టిగా బ్రష్ చేసుకొని వస్తావు. అది రాసుకో, రాసుకుండా అయిపోతే డాక్టర్ దగ్గరికి పోయావు. చెవుల కాడ ఏంటి అటు ఇటు పోయినట్టు అనిపిస్తాను. చెవులో కాటి పోయినట్టు అనిపిస్తుంది. ఏంటిదో మరి, చెవు లేదని ఇన్ఫెక్షన్ లా అవుతుందా? గాలి కావచ్చు గిట్లా గట్టి. వరకైతే నీకు కంప్లీట్ అవుతుంది. తమ్ముడు ఎప్పుడు రాస్తాడో ఏమో. రాయి బిడ్డ, దీపు ఆను దీపు. గవి ఈజీ అయినాయి, గవి రాయడానికి ఎందుకు వేడి చేస్తున్నావు? రాయి బిడ్డ, స్పీడ్గా రా. 5 4 ఎటో అడ్డే రాసుకుంటారు. కరెంటు పోయింది పాపం, కరెంటు పోయింది.